శ్రీనివాసరావు గారు, సో ఒకటి మీరు గెస్టెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ప్లస్ ఇది ఉన్నారు. ఒకటి డిఏల సంబంధించి నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ మేజర్గా ఏంటి అంటే, ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు లేదు అంటున్నారు, లేదు మనం చూస్తున్నారు కదా అని చెప్తున్నారు. నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ మీరు ప్రధానంగా పెట్టింది ఏంటి? మొత్తం ప్రభుత్వానికి 57 డిమాండ్లు మెయిన్ డిమాండ్స్ ఇచ్చాము. అందులో దాన్ని క్లారిఫైడ్ గా నాన్ ఫైనాన్షియల్, ఫైనాన్షియల్ గా 45 నాన్ ఫైనాన్షియల్, ఓన్లీ 12 మాత్రమే ఫైనాన్షియల్. ఓకే, ఈ 45 లో కూడా నాన్ ఫైనాన్షియల్ పూర్తిగా ఫైనాన్షియల్ సంబంధం అని కాకుండా ఎంతో కొంత మైన్యూట్ గా ఉంటుంది ఫైనాన్షియల్ గా. జస్ట్ మేము సెక్రటరియట్ లో 12.5 కోటాని పునరుద్ధరించమని అడుగుతున్నాం. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఇంప్లిమెంట్ చేయమన్న రైట్. ఇందాక మా చైర్మన్ గారు చెప్పారు, ఏసీబీ కేసులు నిజంగా ఏసీబీ ట్రాప్ అయితే పనిష్మెంట్ ఇవ్వండి, సస్పెండ్ చేయండి, రిమూవ్ చేయండి, జైలుకి పంపండి. కానీ 2 years అయ్యే వరకు కూడా మీరు వెరిఫై చేయకుండా దాన్ని అట్టనే ఉంచి మేము అడిగేది ఏంటి, రిజిస్టర్ చేయండి, నాన్ పోకలు ఇవ్వండి, లాంగ్ ఇవ్వండి డిస్టెన్స్. అవి ప్రూవ్ కాకుండా ఈ మామూలు విజిలెన్స్ కేసులు, ఎనీ డిసిప్లినరీ కేసెస్ అక్కడ వరకు సాధారణ బదిలీలు, ఒక్క సింగిల్ ఎన్పి ఖర్చు కాదు. సాధారణ బదిలీ ప్రతి సంవత్సరం పెట్టాలి. జనరల్ గా అదొక క్యాలెండర్. అది ఎవరైతే 4 years కంప్లీట్ చేశారో, ఇప్పుడు లాస్ట్ ఇయర్ పెట్టారు కానీ ఇయర్ పెట్టలేదు. గతంలో లాస్ట్ 11 years లో ఒక్కసారి జరిగింది. ఆ ఒక్కసారి కూడా కొంత క్యాప్ అంటే 30%, 40% పెడుతూ కొంత వాళ్ళ తావేదాలు ఉన్నారు, వాళ్ళ వరకు కొంతమంది ప్రభుత్వంతో చేశారు. లాస్ట్ ఇయర్ పారదర్శకంగా జరిగింది, అదే కంటిన్యూ చేయమంటున్నాం. అది ఎప్పుడు చేయాలి? ఇయర్ పెట్టలేదు, ఇయర్ ఇంకా పెట్టలేదు. లాస్ట్ ఇయర్ కూడా జూలైలో జరిగింది. పెడితే ఇప్పుడే పెట్టాలి, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇయర్ కదా. ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపే, అకాడమిక్ స్టార్ట్ అయ్యే లోపు చేయమంటున్నాం. అది ఒకటే కాదు, బదిలీలు, ప్రమోషన్స్, అది పెద్ద ఖర్చు అయ్యేది ఏం లేదు. ఇప్పుడు 317 డిస్లోకేటెడ్ అంటున్నారు, అందులో కూడా సేవింగ్ క్లాజ్ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ క్లాజ్ ఉంది, అందులో సింగిల్ ఎన్పి ఖర్చు కాదు. ప్రమోషన్స్ కూడా డిపిసిలు పెట్టి ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఒక ఎంప్లాయీ ఆయన జీవితం మొత్తం 25 సంవత్సరాలు కష్టపడి చదివి అన్ని వ్యాపారం, రాజకీయం, రకరకాల సామాజిక అన్ని వదిలేసి పూర్తిగా గవర్నమెంట్ కి, అంటే ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టు, బయట మాట్లాడనీకి లేదు, అడగనీకి లేదు, ఒక 35 సంవత్సరాలు జీవితం గడపాల, ఒక్క ఎంటైర్ జీవితంలో ఒక్క ప్రమోషన్, అది కూడా ఇక్కడ నేను ఇంటరప్ట్ అవుతున్నా. చాలా దారుణం అంటే ప్రభుత్వ ఉద్యోగులకు